మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామములో మరి సాయంకాలపు ఈ 2వ సెషన్లో కూడా ఈ విధంగా మీ మధ్యలో ఉండడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు, అభిషక్తులు మరి ఆనంద్ కుమార్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, తండ్రి సమానులు పెట్రయ్య గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా మేము చెప్దామా? హల్లెలూయా. మీరు నిజంగా చాలా ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే ప్రియులరా, లోకమంతా కూడా వేరొక ఆనందంలో ఉంటే మీరు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకమంతా కూడా ఎక్కడెక్కడో వేటిలోనో ఆనందిస్తూ ఉంటే మనము జీవము గల దేవుని సన్నిధిలో కూర్చబడి ప్రభువుని ఆరాధించే కృపను దేవుడిచ్చాడు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామా? హల్లెలూయా. ఎంతకంటే ప్రియుల మిక్కటమైనది, ఎంతకంటే ఉన్నతమైనది మరొకటి ఏది కూడా లేదు ప్రియులారా. కాబట్టి నిజంగా మీరందరూ ధన్యులు. నన్ను ఎంతో ప్రేమతో ఈ స్థలంలోకి ఆహ్వానించిన దైవజనులు, మరి ఎంతో భారంతో ఈ పరిచర్యను ప్రియుల వారు మరి విరామం లేకుండా, తీరిక లేకుండా, ఖాళీ లేకుండా ఏమండి వారి సౌకర్యాన్ని, సుఖాన్ని అన్నీ పక్కన పెట్టి దేవుని సేవని ప్రాథబద్ధంగా ఎందుకు ఎంచుకుని దేవుని సేవలోనే సాగడాన్ని ప్రియుల వారు చాలా భారంగా భావించుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ 3 రోజులు అయిపోతే మనకు అయిపోతాయి కూడికలు, కానీ ఆయనకు అవ్వో. దేవునికి స్తోత్రం. ఈ 3 రోజులు అయిపోతే మనకు అయిపోతాయి, కానీ ఆయనకు అవ్వో. అక్టోబర్ నెల దాకా ఉన్నాయి కూడికలు. హల్లెలూయా. కాబట్టి నిరంతరము కూడా దేవుని పని విషయంలో శ్రమజీవి. ఏమండి, దేవుడు కూడా ఎంత అద్భుతమైన దేవుడో. భారం ఉన్న వాళ్ళకే పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బద్ధకంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అప్పగించడం. హల్లెలూయా. చాలామంది అన్న అంటారు, ఏంటో తెగ తిరిగేస్తావు నువ్వు, అంత మాటలు మీటింగ్కి వెళ్ళిపోతావు అంటారు. మరి ఏం చేయని దేవుడు అప్పగించిన పని. దేవునికి స్తోత్రం. శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన పనిని మనం కొనసాగించాలి. కాబట్టి ప్రియులారా, మరింత భారంగా చేస్తున్నప్పుడు మనము కూడా బాధ్యతగా దాన్ని కొనసాగించుకోవాలి. వారంత భారంతో చేస్తుంటే మనం దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? బాధ్యతగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో నేను వైజాగ్ దగ్గర అచ్యుతాపురం, అంటే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం అన్న ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో ప్రియులరా ఒక రోజంతా ఉపవాస ప్రార్థన, ఒక డే ఉపవాస ప్రార్థన, పగలు రాత్రి. ఏమండి, పగలు వచ్చిన వాళ్ళు రాత్రికి అనిపించలేదు నాకు. ఏమండి, పగలు వచ్చిన వాళ్ళు రాత్రికి అనిపించలేదు, రాత్రికి వేరే కనపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఏమన్నా డౌట్లు వస్తే అడగపోతే ఆగలేను నేను. అందుకే కోమలు ఇలా మొత్తం ఊడిపోతుంటాను నాకు. దేవునికి స్తోత్రం. వెంటనే అయ్యగారిని అడిగేశాను, అయ్యగారు పగల మరి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరు కనపడతలేదు, కొత్త మొక్కల్లో ఉన్నాయంటే మా వాళ్ళు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చారండి మా వాళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ షిఫ్ట్ వాళ్ళు అంట? సెకండ్ షిఫ్ట్. అంటే ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చారండి. అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. నిజంగా అది వాస్తవమే. ఎందుకంటే పగలు ఇచ్చిన వాళ్ళకి సాయంత్రం వాళ్ళకి సెలవు ఎవరు, సాయంత్రం ఇచ్చిన వాళ్ళకి పగలెవరు. కాబట్టి వాళ్ళు పగలో కొంతమంది వచ్చారు, రాత్రిలో కొంతమంది వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఆ పాస్టర్ గారు తెలివిగా ఏమన్నారంటే, పగలు సాక్ష్యం వాక్యం చెప్పాలి, రాత్రి కూడా సాక్ష్యం వాక్యం కూడా చెప్పాలి. 2 సార్లు ఎందుకురా బాబా, ఒకసారి చెప్పడితే సరిపోదు నేను అనుకుంటుంటే, అలా కాదు, రాత్రి కూడా చెప్పాలంటే అప్పుడు అర్థమైందనమాట నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పగలు ఒకళ్ళు వింటారనమాట, చెప్పండి, రాత్రికి ఒకళ్ళు వింటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా మీరు అంత ధన్యులండి. హల్లెలూయా.
పగలెంత వర్షం వచ్చినా మీరు వచ్చారు, అలాగే రాత్రి కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కొన్ని సంఘాలు చూస్తే కరెంటు పోతే రారు, వాన కురిస్తే రారు. దేవునికి స్తోత్రం. ఏమండి, సేవ సిటికమంటే రారు. కానీ ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరి అనుగ్రహించిన దైవజనుల మాటకు లోబడి చక్కగా మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెన కోసం, ఏమండి మీరు అద్భుతంగా వర్ధిల్లడం కోసం చక్కగా మీరు మందిరంలోకి వచ్చారు. ఎలా వచ్చారు? ఉదయకాల సమయంలో ఇప్పుడైనను ఎలా రావాలంట? పట్టుదల కలిగి మనము రావాలి. 2 చెప్పండి, మన భారం ఆయన మీద మోసి నేర్చుకోవడానికి రావాలి. 3 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన దగ్గరికి మనము రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ పూట మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం దయచేసి 16వ వచనం యొక్క చివరి వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి అండి. 16వ వచనం చదివేయండి మొత్తం. ఏతించము, ఏం చేయును, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములు నతడు భుజించునుగాక. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి అందరూ నాతో కలిసి మాట చెప్పండి. తనకిష్టమైన, కొంచెం గట్టిగా, తనకిష్టమైన ఫలములను నతడు భుజించునుగాక. మరొకసారి, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అతి చిన్న వయసులోనే రాజ్య బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేయబడిన సొలొమోను చిన్న వయసు గనుక, పిన్న వయసు గనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇసుక రేణువులంత విస్తారమైన ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం లేదు ప్రభో, నాకు జ్ఞానం దయచేయి అని ప్రార్థన చేస్తే దేవదేవుడు సొలొమోను యొక్క ప్రార్థనకు అల్లాడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? శత్రువుల ప్రాణమునైనను అష్టైశ్వర్యములను అడగలేదే, అద్భుతమైన జ్ఞానమును అడిగాడు. అది కూడా నా ప్రజలను పరిపాలించే జ్ఞానమును అడిగాడు కనుక ఇంతటి జ్ఞానవంతుడు మరొకడు ఉండకూడదని చెప్పేసి దేవుడు ఏం చేయడు తెలుసా అండి? అద్భుతమైన జ్ఞానముతో నింపేశాడు. ఎటువంటి జ్ఞానంతో నింపాడు తెలుసా? అంతకుముందు అటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళు లేనట్టుగా, అంతకుముందు అటువంటి జ్ఞానం గలవారు లేనట్టుగా అద్భుతమైన జ్ఞానంతో నింపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అటువంటి జ్ఞానంతో మన ఆనంద కుమారయ్య గారిని కూడా నింపేశాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందాక అంటుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను కూడా అంతే, మతిమరుపుకి బ్యాండ్ అంబాసిడర్ అనమాట నేను. దేవునికి స్తోత్రం. ఓ పని మీద వెళ్తానండి భీమవరం, వెళ్ళి ఏ పని మీద వెళ్ళినా పని మర్చిపోతుంది ముందు. నిజంగా భలే టిప్ చెప్పాడు ఆయన నాకు. దేవునికి స్తోత్రం. రేపే మొదలెట్టేస్తాను నేను. హల్లెలూయా. రాయటం రాకపోయినా కనీసం వాట్సాప్లోనైనా ఫలానా పని అని అందులో మాట్లాడేసుకున్నానికి మొత్తం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఉపవాస కూటం జరగాలంటే ఆర్కెస్ట్రా ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, బోళ్ళకి అన్ని బోళ్ళు అంత ఇది. కానీ అయ్యగారు పిల్లరా అద్భుతం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు రిథమ్ సొత్తా ఉంటుంటే ప్యాడ్ సరిపోదు అసలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్యాడ్ వేస్ట్ అనమాట. అసలు తబలా ప్యాడ్లు వేస్ట్. దేవునికి స్తోత్రం. అంత దమ్ముగా. హల్లెలూయా. ఇన్ని చోట్ల తిరుగుతానండి, ఇంత దమ్ముగా ఎక్కడ చూడలేదు నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. పరిచర్యను ఎలా జరిగించాలో సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు మీ ఆనంద్ కుమార్ అయ్యగారికి ఇచ్చారు. అయ్యగారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పటి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నిజంగా ప్రియులారా చక్కటి జ్ఞానం ఇచ్చారు. ఏమండి, కొంతమంది నేను చూస్తాను ప్రియులారా, నేను చూస్తాను ఎలా ఉంటుంది తెలుసండి? ప్రియులారా లక్షల రూపాయలు సౌండ్ ఉంటుంది, కానీ ఎట్టడం కుదరదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం.
వాళ్ళు ఎట్టడం కుదరకే గొంతుకులు పోతాయి మాకు. అసలు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడబుద్ధి వస్తుంది అండి. ఎందుకు లక్షల రూపాయల సౌండ్ కానీ ఎట్టడం కుదరదు. దేవుని స్తోత్రం చెప్పండి. చిన్న మిక్సర్ ఉంది అదరు కొట్టేస్తారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు దైవజనులటువంటి జ్ఞానం. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలాంటి జ్ఞానం ఎప్పుడైతే ఇచ్చాడో సొలొమోను ప్రియులరా చక్కటి గ్రంథాలు రాశాడు. ఆయన ఏ గ్రంథాలు రాశాడు? సామెతల గ్రంథం రాశారు, పరమగీతములు రాశారు, ప్రసంగి రాశారు, కీర్తనలు రాశారు, కొన్ని శాస్త్రాలు కూడా ఆయన రాశారు. అయితే ఈ పరమగీతములు ఒక ప్రియుడు ప్రియురాలికి ఉన్న ఒక అద్భుతమైన సంబంధాన్ని ఏమండి ఈ పరమగీతాలు రాశారు. పరమగీతము అని అంటే అర్థం ఏంటంటే పరసంబంధమైన గీతం. అడగొచ్చు, పరసంబంధమైన మీ గీతం అంటున్నారు కానీ ఈ గీతాన్ని చదివితే, ఈ మాటలు చదివితే పరసంబంధంగా ఏం కనిపించవండి. ఒక ప్రియుడేమో ప్రియురాల్ని పొగుడుతుంది, ప్రియురాలనేమో ప్రియుడు పొగుడుతాడు. నువ్వు అలాగున్నావు, నువ్వు ఇలాగున్నావు అని పొగుడుతాడు. ఈ ప్రియురాలేమో ప్రియుడిని పొగుడుతుంది. పొగుడుకోవడమే, ఒకరికొకరు పొగుడుకోవడమే సరిపోతుంది. ఇందులో పరగీతం అంటారు ఏంటండి అని అడగొచ్చు. కానీ ప్రియులరా, పరసంబంధమైన గీతం ఎలాంటంటే ప్రియుడు ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరండి ప్రియుడు అంటే? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరంటే సంఘము. హల్లెలూయా. ఏమండి, యేసయ్యకు సంఘం అంటే ఎంత ఇష్టం అనుకున్నారు? సంఘం అంటే అంత ఇష్టం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా. సంఘము కొరకు తన ప్రాణమే పెట్టేశాడు. సంఘము కొరకు తన రక్తమును ధారబోసేశాడు. సంఘము కొరకు ఆయన సమస్తమును కూడా ధారబోసి ఈ పూట ప్రియులరా సంఘమును తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘాన్ని సంపాదించే విషయంలో తన ప్రాణమునే పెట్టాడు. యేసయ్యను మనం అడిగితే, యేసయ్యా నన్ను ఎంత ప్రేమించవే యేసయ్యా అంటే, నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను అంటాడు. అంటే ఎందుకని? ఆయన ప్రాణం పెట్టడానికి మన విషయంలో యేసయ్య వెనక తీయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ మాట మీరు బాగా గమనించాలి. దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవునికి స్తోత్రం. మనం ఆయన సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి అమ్మా? ఆయన సొత్తు మనం. ఏమండి, మనం ఆయనకి ఇష్టమైన వారము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమండి, ఆ ప్రియుడు అంటున్నాడు, ఏమండి ప్రియులరా, ఆ ప్రియుడి కంట తనకిష్టమైన ఫలములను ఆయన భుజించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉద్యానవనములో వేతించెను అంటే ఆయన సంఘములోకి వస్తాడు. ఆయన సంఘములోకి వచ్చంట తనకిష్టమైన ఫలములు ఏవైతే ఉన్నాయో, తనకి ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఆయన ఏవైతే కోరుకున్నాడో ఆ ఫలాలను ఆయన భుజిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున యేసయ్యకు ఇష్టమైన ఫలములు ఏమిటి? దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? యేసయ్యకు నచ్చే ఫలములేంటి? యేసయ్యకు ఇష్టమైన ఫలములేంటి? అసలు యేసయ్య సంఘములో ఆయన కోరుకునే ఇష్టమైన ఫలములేంటో ప్రియులరా మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. దేవునికి ఇష్టమైన ఫలం ఏంటి? దేవునికి ఇష్టమైన ఫలం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో వచ్చామయ్యా, ఆరాధన చేతుమేసయ్యా, ఆశతో వచ్చామయ్యా, ఆరాధన చేతుమేసయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా, 100 కోట్ల స్తుతులు నీకేనయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా, 100 కోట్ల స్తుతులు నీకేనయ్యా. ఆశతో వచ్చామయ్యా, ఆరాధన చేతుమేసయ్యా. కలిసి పాడదాం.
ఆశతో వచ్చామయ్యా. ఆమేన్ ఆమేన్. ఆరాధన చేతువేసయ్యా. లోకమంతయు ఏడిపించిన నా వారే నన్ను కేలి చేసిన, లోకమంతయు ఏడిపించిన నా వారే నన్ను మరువలేదు యేసయ్యా. స్తోత్రం. నిన్ను విడిచి నేను బ్రతుకలేను, నన్ను మరువలేదు యేసయ్యా. అవునయ్యా. నిన్ను విడిచి నేను బ్రతుకలేను. ఆశతో వచ్చామయ్యా. ఆరాధన చేతువేసయ్యా. ఆశతో వచ్చామయ్యా. ఆమేన్ ఆమేన్. ఆరాధన చేతువేసయ్యా. నా స్థితి గతులే మారిపోయినా, పరిస్థితులన్నీ జారిపోయినా, నా స్థితి గతులే మారిపోయినా, పరిస్థితులన్నీ జారిపోయినా, చేయి విడువలేదు యేసయ్యా. స్తోత్రం. నా చెంతనే నిలిచావయ్యా. చేయి విడువలేదు యేసయ్యా. నా చెంతనే నిలిచావయ్యా. ఆశతో వచ్చావయ్యా. ఆరాధన చేతువేసయ్యా. చెప్పాలి. ఆశతో రిమాదల షే ఉరమల శంకరియా బాబారాద. ఒక్క మాట చాలు యేసయ్యా. పరిస్థితులు నీకే పోడు బారినా జీవితం నాది, చిగురే లేక దిగులు పడుచున్నది. పోడు బారినా జీవితం నాది, చిగురే లేక దిగులు పడుచున్నది. సిగ్గుపడని స్తోత్రం. సిగ్గుపడని ఆమేన్ ఆమేన్. ఆశతో వచ్చామయ్యా. ఆరాధన చేతువేసయ్యా. ఆశతో వచ్చామయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన చేతువేసయ్యా. ఆశతో వచ్చామయ్యా. ఆరాధన చేతువేసయ్యా. ఆశతో వచ్చామయ్యా. గ్లోరీ గ్లోరీ. చేతువేసయ్యా. ఆశతో వచ్చామయ్యా. ఆరాధన చేతువేసయ్యా. స్తోత్రం. ఆశతో వచ్చామయ్యా. ఆరాధన చేతువేసయ్యా. తండ్రి నీకు మహిమ. పరిశుద్ధాత్ముడా రండి. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం అభిషేకం అభిషేకం
అభిషేకం. Touch the holy యేసయ్యా 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 పిలువ పిలువ రిబాలా షబాలా ఓ రిదారా షంతారా రబా బాబా షే యేసయ్యా Yesaya, 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 Ridala Shabala Baba Shababa, Urabara Bala Shabara Baba, Rika Bala Shabara. Hallelujah, Hallelujah, Ashato Vachamaya. ఆరాధన చేతుమేసయ్యా మోడు బారిన జీవితం నాది చిగురే లేక దిగులు పడుచున్నది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మాత, నిశ్చయంగా ఈ రాత్రి కూడా నీ పరిచయం చేయడానికి అల్పుడనకు నేను నిలబడుతుండగా నేల మట్టుకు తగ్గిపోతున్నానయ్యా. మీరు మాత్రమే హెచ్చించబడును గాక, నీ ప్రజలు మీరే దర్శించుదురు గాక, నీ ప్రజలు మీరే ముచ్చటించుదురు గాక. ప్రతి భారమును ఎరిగిన దేవుడు గనుక ఎవరి హృదయంలో ఏముందో అది సంపూర్ణంగా బయలుపరచబడును గాక. కృపగల కార్యమును జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియులరా, ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి నచ్చిన ఫలములను ఆయన భుజిస్తాడు. ఈరోజు సంఘములో దేవునికి ఇష్టమైనవి ఏంటి? ఎప్పుడు కూడా మనం ఎలా కోరుకుంటామంటే మనకిష్టమైనవి కోరుకుంటాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, ఇదిగో మాకు ఫలానాది ఇష్టం ప్రభువా, మాకు ఫలానాది కావాలి ప్రభువా, మాకు ఫలానా అవసరం ఉందయ్యా, మాకు ఫలానా కార్యం జరగాలయ్యా, మాకు ఫలానా అద్భుతం జరగాలయ్యా, ఇలా మనం కోరుకుంటాం. కానీ నేను ఒక మాట చెప్పనా, ఆ ఫలానావన్నీ మీ పట్ల జరగాలంటే యేసయ్యకు ఏది ఇష్టమో అది మనం నెరవేర్చగలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే యేసయ్య ఇష్టాన్ని మనము సంపూర్తి చేసినప్పుడు చెప్పండి ఆయన మనకిష్టమైనవన్నీ జరిగించేస్తాడు, మనకు నచ్చినవన్నీ జరిగించేస్తాడు, మనకు అవసరమైనవన్నీ జరిగించేస్తాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఫలం ఏంటో ఒక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటి ఫలము మత్తయి సువార్త, దయచేసి 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ఫలం ఏంటంటే యేసయ్యకి ఇష్టమైన ఫలం ఏంటి చెప్పండి? మారు మనసుకు తగిన ఫలమును మనము ఫలించాలి. దేవునికి స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలము. ఇక్కడ మనం చాలామంది ప్రియులరా మారు మనసు పొందాం. ఇక్కడ చాలామంది మన అందరం కూడా రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, యేసయ్య మందిరానికి వస్తున్నాం, యేసయ్య మందిరంలో సహవాసం చేస్తున్నాం. అయితే ప్రభు అంటున్నారు, మీరు ఏ మారు మనసు అయితే పొందారో, మీరు ఏ రక్షణ అయితే పొందారో, మీరు ఏ విడుదలైతే పొందారో దానికి తగిన ఫలము కనిపించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
దాని ఫలము కనిపించాలి. ఒక ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడు అనడానికి రుజువేం చెప్పండి? ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆ ఉద్యోగానికి వెళ్తూ చక్కటి జీతం పట్టుకొస్తూ చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటూ ఏమండి వస్తువులు లేకపోతే వస్తువులు కొనుక్కుంటూ చక్కగా అలా కొనసాగుతున్నప్పుడు ఉద్యోగం వచ్చింది. చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, చక్కగా వస్తువులు కొనుక్కున్నాడు, బండి కొనుక్కున్నాడు. ఇలా చెప్పినప్పుడు ఆ ఉద్యోగానికి తగిన ఫలం అక్కడ కనబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన విత్తనం వేశాడు. ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం యొక్క ఫలము ఎప్పుడు కనబడుతుందంటే ఆ విత్తనాలు ఫలించి మొక్కలుగా మారి చక్కగా ఎదిగి మంచి పైరుగా మార్చబడి అవి కోతకు వచ్చినప్పుడు చక్కగా ప్రియులరా అతను వేసిన విత్తనానికి ఫలం అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఉద్యోగమైనా విత్తనమైనా కనబడే ఫలాలు కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు పొందారు కదా, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఫలం ఫలించాలంట చెప్పండి? ఏ ఫలం ఫలించాలి? మారు మనసు తగిన ఫలం ఫలించాలి. మన జీవితంలో చాలాసార్లు ప్రియులరా మనము రక్షణ పొందేసామంటాం కానీ ప్రియులరా అసలు రక్షణ పొందిన దానికి అసలు రుజువైన కార్యాలేంటో మనలో కనపడాలి ప్రియులరా, కనపడాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మారు మనసు పొంది రక్షణ పొందిన వారు కలిగి ఉన్న ఆ అద్భుతమైన లక్షణాలు అంటే మారు మనసుకు తగిన ఫలాలు వాళ్ళు ఎలా ఫలించారో ఒక 5 రకాల ఫలాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 5 రకాల ఫలాలు. హల్లెలూయా. ఏమండి మారు మనసు ఏమండి కొందరు చాలామంది బయలుదేరారు మారు మనసు అని. అండి ఎక్కడికి వెళ్ళినాక అదే మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు బాప్తిసం కంటే ముందు ఏమి ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? అసలు మందిరంలోకి రావడం అంటే, ప్రభువుకి ప్రార్థన చేయటం అంటే, బైబిల్ పట్టుకోవడం అంటే, అసలు యేసుని ఎరగని నీవు, అసలు ప్రభువుని ఎరగని నీవు, యేసు అంటే తెలియని నీవు ఆ మందిరంలోకి రావడమే మారు మనసు పొందడం కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి అది కాదంట. మరి ఇంకేముందో? దేవునికి స్తోత్రం. ఏమండి వాళ్ళకే భయంకరమైన ఏముంటాయి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఏమండి ఈరోజు నేను చెప్తున్నాను, మారు మనసు తగిన ఫలమును మనము ఫలించాలి. ఆ ఫలించే వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కొక్కటిగా మనం చూద్దాం ప్రియులరా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఆయన వచ్చే ముందు యోహాను గారు యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచువాడుగా ఆ యొక్క ఏమండి యోర్దానులో బాప్తిస్మం ఇస్తూ అనేకులను పిలుస్తూ అక్కడికి పరిచయులు వచ్చారు, సద్దూకాయలు వచ్చారు, అధికారులు వచ్చారు, చాలామంది వచ్చారు. వారందరిని చూస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము, అందరూ తీయండమ్మా. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అందరూ కూడా ఈ మాటలు మీరు చూడాలి. 2వ అధ్యాయములో 38వ వచనం మీరు చదువుదామండి. 38వ వచనం. మీరు మారు మనసు పొంది చూడండి, మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటంటే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి చెయ్యాల్సిన మొదటి పని ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలి చెప్పండి అమ్మా? బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మారు మనసు పొందావు, ఆ మెట్టుకాడ ఆగిపోకూడదు. మారు మనసు అనేది ఒక మెట్టు అంతే, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఫలం ఏంటంటే, మొదటి ఫలం ఏంటంటే నువ్వు మారు మనసు అనడానికి బాప్తిస్మం పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొందరు మందిరానికి వస్తున్నారు కానీ ఏం పొందట్లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ బాప్తిసాలు పొందట్లేదు. రోజులు గడిచిపోతున్నాయి, ఉపవాస ప్రార్థనల మీద ఉపవాస ప్రార్థనలు వెళ్ళిపోతున్నాయి, రోజుల మీద రోజులు వెళ్ళిపోతున్నాయి. ఏమండి దినాల మీద దినాలు వెళ్ళిపోతున్నాయి కానీ ఏం పొందట్లేదంటే బాప్తిసం మాత్రం వారు పొందట్లేదు. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. అందరూ నా వైపు చూస్తున్నారా? నేను ఒక మాట చెప్తాను, గమనించండి ప్రియులరా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటో తెలుసా అండి?
బాప్తిస్మం అంటే మనము యేసయ్య సొంత బిడ్డలుగా పిలువబడ్డం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మందిరంలోకి వచ్చినంత మాత్రాన కాదు, మనం బాప్తిసం తీసుకుంటేనంట యేసయ్యకి మనం ఎలా మారిపోతామండి? సొంత బిడ్డలుగా మార్చబడతాం. అంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా రండి, మీరు తర్వాత చదువుకోండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన వారమంట. బాప్తిసం పొందిన వారు అందరం అనటండి ఆయన పునరుద్ధానములోనికి బాప్తిసం పొందిన వారమంట. బాప్తిసం పొందే ప్రతి ఒక్కరునంటండి మీరు 6వ అధ్యాయం నుంచి 10 వచనాలు చదవగలిగితే అక్కడ రాయబడి ఉంది, ఆయన శ్రమలలో కూడా మనము పాలి భాగస్తులు, అంటే బాప్తిస్మము పొందిన వారమై ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి, బాప్తిస్మం అంటే యేసయ్య బిడ్డలుగా మనం పిలువబడతాం. బాప్తిస్మం అంటే మరణ పునరుద్ధానములలో పాలు పొందిన వారు అవుతాం. బాప్తిస్మం అంటే శ్రమల్లో పాలు పొందిన వారు అవుతాం. బాప్తిస్మం అంటే ప్రియులారా చూడండి, యేసయ్య ఎలా లేపబడతాడో మనము కూడా ఏమండి ఆ పిలుపు రాగానే ఆ స్వరం వినబడగానే అలాగే మనము కూడా తిరిగి లేపబడతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం అంటే ఏదో చెరులో మునిగొచ్చేయటం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలామంది చెరులో మునిగొచ్చేయటమే కదా బాప్తిస్మం అంటే అనుకుంటారు. బాప్తిస్మం అంటే చాలా విలువైంది. ఇంకో మాట చెప్తాను, చాలామంది అనుకున్నారు బాప్తిస్మం అంటే మత మార్పిడి అంటున్నారు. హల్లెలూయా. నిజంగా ఒక మాట నేను చెప్పనండి, మనం గనక మతం తీసుకుంటే రక్షణ పొందినట్టు కాదు. మతం మనల్ని పరలోకానికి నడిపించదు. మతం మనల్ని దేవుని రాజ్యానికి చేర్చదు. మతం వల్ల మనకు ప్రయోజనాలు ఏమీ కూడా లేవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరెవరో కూడా మతం తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరెవరో కూడా ఏం తీసుకోవద్దండి, మతం తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవాలి? మనం ఏం తీసుకోవాలంటే బాప్తిస్మం పొందడం ద్వారా మన హృదయ మార్పిడి జరుగుతుంది, మన అంతరంగము మార్పు చెందుతుంది, నూతనంగా క్రీస్తులో తిరిగి లేపబడిన వారిగా మార్చబడతాము, యేసయ్య బిడ్డలుగా పిలువబడతాము, యేసు రక్తములో కడగబడతాము. హల్లెలూయా. అది బాప్తిసానికి గుర్తు అన్నమాట అది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాప్తిసం పొందడానికి ఎవరో కూడా నిరాకరించకూడదు. ఏమండి, నేను రక్షణ పొందిన కొత్తలో లేకపోతే నేను బాప్తిసం పొందిన కొత్తలో పొందకముందు మా అమ్మతో చెప్పానమ్మా అందరం కలిసి మందిరానికి వెళ్దామంటే, ఒరే మతంలోకి దిగిపోయామంటారా మా నాన్న. ఎక్కడికంట సావు గోతికి వెళ్ళిపోయినోడిని పైకి లేపాడు దేవుడు. దిగిపోవటం ఏంటమ్మా? ఇది దిగిపోయేది కాదు, పైకి లేపేది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. పౌలు గారు అంటారు, నేను ప్రభువుని ఎరిగి ఉన్నందుకు నేను సిగ్గుపడను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను యేసుని ఎరిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా ప్రభువుని ఎరిగి ఉన్నందుకు చాలా ధన్యులు మీరు. దేవుని స్తోత్రం. రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మీరు చాలా ధన్యులు. ఎందుకో తెలుసా అండి, మీరు సర్వాధికారి అయిన దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. మీరు అంత గొప్పోళ్ళు తెలుసా? నరేంద్ర మోడీ గారి కంటే గొప్పోళ్ళు మీరు. దేవుని స్తోత్రం. ఎందుకు అనుకున్నారో? ఆయన రక్షణ ఉందా, ఆ సెక్యూరిటీ గార్డు ఉందా ఆయనకి పవర్ఫుల్గా? ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మకు రక్షణ లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు మాత్రము ఆత్మరక్షణ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనల్ని ఈ పూట పరిపాలించే పరిపాలకులకు లేని గొప్ప అద్భుతమైన అదృష్టము భాగ్యము ఎవరికి ఉందయ్యా అని అడిగితే ఈరోజు మనకుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు ఏమండి బాప్తిస్మం అనే గొప్ప రక్షణ మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. అందుకే మనం ప్రతిరోజు కూడానట ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే రక్షణ ప్రభు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది? అసలు రక్షణ పొందిన డేట్ జ్ఞాపకం ఉందండి? బాప్తిసం పొందిన డేట్ జ్ఞాపకం ఉందా? హల్లెలూయా. కొందరు అసలు మర్చిపోతారు. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నవ్వుకున్నారు చూసారు కొంతమంది. హల్లెలూయా. అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది? దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణకు తగిన ఫలమే బాప్తిస్మము. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. అమ్మా, సమయము సమీపిస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల నీవు ఎలాగునా తప్పించుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొందడానికి మనము సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగే వాక్యం చెప్తున్నాను ఒక చోట. ఇలా వాక్యం చెప్తా ఉండుంటే, ఏమండి, ఆవిడ ఎన్నాళ్ళ నుంచో మందిరానికి వస్తుందంట, సాక్ష్యం అన్నది ఆవిడ. సాక్ష్యమిని అమ్మ రక్షణ పొందేవాళ్ళు, బాప్తిసం పొందేవాళ్ళు చెయ్యత్తండి అమ్మా అంటే ఎత్తింది ఒక ఆవిడ చెయ్య. వెనకాల సీనియర్ ఉందో ఒక ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరావిడే? సీనియర్ ఆవిడ. ఆ సీనియర్ వచ్చేసి పరిగెత్తుకుంటే ఎదురుకొచ్చేసి చెయ్యి కిందకి దించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు భలే కోపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. పొందుదామనేమో కొంతమంది ఎదురుకొస్తే వాళ్ళని చెప్తారు చెప్పండి అమ్మా, వెనక్కి లాగుతూ ఉంటారు. లాక్కూడదు. వెనక్కి మనము వాళ్ళ ప్రేరేపణ మనము ఆపకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రేరేపణ ఆపకూడదు. ఏమండి, వాళ్ళ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. చాలామంది ఇలా అంటారు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో ఇవ్వేమో. అసలు ఒక విషయం చెప్పనప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఎటు వెళ్ళినా యేసుబాబు నమ్ముకున్న బిడ్డలే ఉంటున్నారంట. దేవునికి స్తోత్రం. పెళ్లి సంబంధాల కోసం నన్ను అడుగుతారు కదా. అండి ప్రిల్లర కాపులు, చెట్టు బజ్జి, ఇంకా ప్రిల్లర ఇంకా చాలామంది పద్మశాలి ఇలా అడుగుతూ ఉంటారు. అడిగితే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు యేసుబాబు నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళ దగ్గర రారు బాబు అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే ఎటు వెళ్ళినా ఆ బిడ్డలే ఉన్నారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు వివాహాలు జరగాలన్నా కూడా ఏం పొంది ఉండాలమ్మా? గట్టిగా స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొంది ఉండాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటాను ప్రియులారా, ఇదిగో పరలోకంలో నీకు చోటు దక్కాలంటే, జీవగ్రంథంలో నీ పేరు లెక్కించబడాలంటే, ప్రభువు దగ్గర నీకు స్థానం దొరకాలంటే నీవు ఖచ్చితంగా పొందాల్సింది ఏంటంటే బాప్తిస్మం పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాట పాడైతే పరలోకం వెళ్ళాం, పరిచర్య చేస్తే పరలోకం వెళ్ళాం, వాక్యం చదివినంత మాత్రాన పరలోకం వెళ్ళాం. పరలోకం కావాలంటే మారు మనసుకు తగిన ఫలం. అంటే పాట పాడడానికి నీకు మంచి మనసు ఉంది, పరిచర్య చేసే మంచి మనసు ఉంది, కానుకిచ్చే మంచి మనసు ఉంది, సేవకుని మాటినే మంచి మనసు ఉంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా నువ్వు చక్కగా ఫాలో అవుతున్నావు. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువు? బాప్తిసం పొందటం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనస్సును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది? ఇన్నేళ్ళు నీవు చేసిన తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నీకుందా? హల్లెలూయా. ఏం పొందాలంటమ్మా? అమ్మ ఏం పొందాలి? రక్షణ పొందాలి. హల్లెలూయా. నిన్న 2 చేతులు జోడించి దండం పెట్టి ఒక్క మాట చెప్తున్నాను. ఇంకా ఎవరైనా బాప్తిసాలు పొందకపోతే, ఎందుకో నాకు తెలియదు, నొక్కి మరి చెప్పమన్నాడు ప్రభు. హల్లెలూయా. అసలు నా సబ్జెక్ట్ ఇది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ప్రభువు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఎవరైనా బాప్తిసాలు తీసుకోకపోతే స్తోత్రం చెప్పండి. ఈరోజే
మీరు ఒక తీర్మానం చేసుకోండి, రక్షణ పొందడానికి దేవుడు మీకు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు, రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. కనుక మనం ఏం పొందాలంటే బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందడం ద్వారా ఆయన కుమారులుగా పిలువబడతాం. బాప్తిస్మం పొందడం ద్వారా ప్రియులారా మనము ఆ పరలోకములో జీవగ్రంథములో పేరు దక్కించుకుంటాం. బాప్తిస్మం పొందడం ద్వారా పరలోకంలో మనకి ఇల్లు ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఇక్కడ ఇల్లు లేకపోయినా పర్వాలేదు, హల్లెలూయా. చిన్న చిన్న ఇల్లున్నా పర్లేదు, ఏమండి, పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లు లేకపోయినా పర్లేదు, చిన్న చిన్న మీరు బాధపడొద్దు. ఎందుకంటే మీకోసము పరలోకములో ఏమండి బంగారముతో ఇల్లు కట్టబడుతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. వజ్ర వైడూర్యాలతో ఏమండి ఇల్లు అలంకరించబడుతున్నాయి. అద్భుతమైన గృహకల్పన అక్కడ చేయబడతా ఉంది. ఇక్కడ ఇల్లు కంటే అక్కడ ఇల్లు చాలా శ్రేష్టమైంది. కాబట్టి పరలోకంలో ఏం సంపాదించుకోవాలి అంటే మనము అద్భుతమైన ఇల్లు సంపాదించుకోవాలి. దానికి ఇక్కడేం పొందాలంటే బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. ఏమంటే ఏం పొందాలి తల్లి? బాప్తిస్మం తీసుకోవాలి. రెండవదిగా చూస్తే మారు మనసు తగిన ఫలములో రెండవది ఏంటని అడిగితే కనుక దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యంలో ప్రియులరా మనం చూడగలిగితే అక్కడ చదువుతున్న మాట దయచేసి 39వ వచనం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి ప్రియులరా, మారు మనసు తగిన ఫలం అంటే బాప్తిస్మము పొందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా రెండవదిగా ఏం పొందాలని అంటే పరిశుద్ధాత్మను పొందాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం పొందాలి తల్లి? పరిశుద్ధాత్మను పొందాలి. ఇందాక పాస్టర్గా చక్కటి ఆరాధన చేశారు. ఆరాధన చేస్తూ వారు చాలా అద్భుతమైన పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఏంటంటే మీరు ఆత్మను పొందండి. హల్లెలూయా. మనము ఆత్మలో స్వతంత్రులుగా మార్చబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడాలి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనల్ని ఎవరు ఏలుబడి చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేయాలి. అర్థమైందండి మీకు? పరిశుద్ధాత్మాభిషేకం కావాలి మనకి. కొంతమందికి పరిశుద్ధాత్మాభిషేకం ఎక్కడొస్తుందో తెలుసండి? గుళ్ళో మాత్రమే వస్తుంది. హల్లెలూయా. ఇంటికాడ రాదు. దేవునికి స్తోత్రం. గుళ్ళోనే భాషలు మాట్లాడతారు వీళ్ళు, గుళ్ళోనే కదులుతున్నారు, గుళ్ళోనే ఇది అవుతున్నారు. కానీ నేను అంటాను, పరిశుద్ధాత్ముడు అంటే కేవలం గుడి వరకు మాత్రం పరిమితి కాదు. నువ్వు రోడ్డు మీద ఉన్నా నిన్ను ఆత్మతో నింపుతాడు, ఇంట్లో ఉన్న నింపుతాడు, చెప్పండి, బంధువుల మధ్యలో ఉన్న నింపుతాడు. ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేదిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నడిపించక ముందు పేతురు ఏమాడాడు? అబద్ధం ఆడాడు. యేసుని ఎరగనని అబద్ధం ఆడాడు. 3 సార్లు బొంకాడు. ఏమండి, కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏమండి వారు 120 మంది మేడగదిలో ఏమండి కూడుకొని ఏక మనస్సు కలిగి, ఒకే మనస్సు కలిగి వారు ప్రార్థించినప్పుడు వారందరి మీదకి బలమైన పరిశుద్ధాత్మాగ్ని దిగి వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధమాడిన పేతురు ప్రసంగించడం మొదలుపెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు యేసుని ఎరగనన్న పేతురు, ఒకప్పుడు యేసు అంటే తెలియనన్న పేతురు ఎప్పుడైతే అభిషేకంతో నింపబడి ఆత్మతో నింపబడి ప్రసంగించడం మొదలుపెట్టాడో ఒక్కసారిగా 3,000 మంది రక్షణ పొందారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ పొందితే మన మాట మారిపోద్ది, పరిశుద్ధాత్మ పొందితే మన ప్రవర్తన మారిపోద్ది, పరిశుద్ధాత్మ పొందితే మన ఆలోచనలు మారిపోతాయి, పరిశుద్ధాత్మ పొందితే మన విధానాలు మారిపోతాయి. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. చదవండి మీరు ఒక మాట దయచేసి. యోహాను సువార్త 21వ అధ్యాయములో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయములో చూడండి 18వ వచనం.
ఆ, 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 కట్టుకొని నీవు ముసలివాడివైనప్పుడు నీవు చేతులు చాచుదువు, వేరొకడు. చూడండి, వేరొకడంటే ఎవరి వేరొకడంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఏమండి, వేరొకడనబండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీ నడుమును కడతాడు. ఎప్పుడైతే ఆయన నడుమును కడతాడో నీకు ఇష్టము కాని చోటు తీసుకెళ్తాడు. అప్పుడు ప్రియులరా తనకిష్టం వచ్చినట్లుగా నేను ఉపయోగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందరు నా వైపు చూస్తారు ఒకసారి, అందరు నా వైపు చూడండి. యేసయ్య మనసంట పరిశుద్ధాత్ముడికి బాగా తెలుసంట. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసు ఎవరికి బాగా తెలుసండి? పరిశుద్ధాత్ముడు తెలుసు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడినే మనం పొందుకున్నాం అనుకోండి, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం అనుకోండి, ఇప్పుడు యేసయ్య మనసు పరిపూర్ణముగా ఆయనకి ఇష్టమైందేదో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడ అంటండి వంటలు చేస్తంట. ఏం చేద్దామ్మా? గట్టిగానండమ్మా. ఏంటమ్మా? వంటలు చేస్తంట. వంటలు చేస్తూ ఉంటేనట, వినండి ఈ మాటలు, వంటలు చేస్తూ ఉంటేనట పిల్లరా ఆవిడికి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. అందుకే ఆవిడ వంట చేసినప్పుడల్లా యేసుప్రభు ఈ గారు తినయ్యా, ఈ బూరు తినయ్యా, ఇది తినయ్యా. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం తల్లిగారు భోజనం పెట్టారు మాకు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఆ భోజనం కాస్త పైకి తంతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు ఎంత ప్రేమో మా మీద, కానీ మా మీద మా అరుగుదలకు పొరపాటున ప్రేమ లేదు. దేవునికి స్తోత్రం. దానికి కూడా ప్రేమ వస్తే బాగుండు. దేవునికి స్తోత్రం. ఎన్ని వేసినావో టపా మిశ్రలాగా అరిగించేస్తే భలేగుండు. అరగనివ్వదు ఇది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గ్యాస్ రూపంలో మారిపోయి గొంతుకులోకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఏమండి, మీకు ఎంత ప్రేమో, మీ ప్రేమకు నిండు వందనాలు. కానీ మమ్మల్ని అర్థం చేసుకోండి అమ్మా. హల్లెలూయా. కొంతకాలం మేము బాగా ఉండాలంటే కాస్త మీ ప్రేమలో ఏమండి ఒడ్డింపులో చక్కటి విధానం ఉంటే సరిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మనిదంట ఇక ఆరేసుకయ్యా, ఈ బూర్నీకయ్యా అని చెప్తా ఉండేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు అంటండి ఒక రోజున అనుకుందంట, యేసయ్యకి నేనే వంటలు చేస్తున్నానో ఆ వంటలన్నీ యేసయ్యకి పెట్టేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకే నా వంటలు నచ్చుతున్నాయంటే యేసయ్యకి ఇంకెంత నచ్చేస్తాయని చెప్పేసి ఒక రోజునంట ఇంకా చూసుకోండి ప్రియులారా, ఏమండి ప్రభువుతో ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నా వంటలు 100 మంది తింటున్నారయ్యా, 1000 మంది తింటున్నారయ్యా, 1,00,000 మంది తింటున్నారయ్యా, నువ్వెప్పుడు తింటావయ్యా, నువ్వు కూడా తినయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అంటే ప్రభువు స్వరం వినిపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కుమార్తె నేను రేపు పొద్దున వచ్చేస్తున్నానంట. అంతే, మహారాజా కుర్చీ ఒకటి రప్పించేసిందంటండి. మహారాజా కుర్చీ తెలుసా మీకు? ఇప్పుడు వచ్చే సోఫా సెట్లు కదా, ఇదివరకు ఎర్ర కుర్చీలు ఉండి ఏమండి ఆ అలోమిలం ఓసలు ఉండే కదా, అలాంటి కుర్చీ తెచ్చి ఏమండి ఇంట్లో సెంటర్లో ఏం చేసింది? దేవుని స్తోత్రం చెప్పండి. కిందంతా మొత్తం చక్కగా వేసేసి బూర్లు, గార్లు, పరవన్నం, ఆవన్నం, ఈవన్నం అన్నీ పొద్దున్నే లేసి ఏమండి వండేసి మొత్తం పళ్ళల్లో పెట్టేసి అక్కడ పెట్టేసి ఇక మొదలెట్టిందంట. నువ్వు రావాలేసయ్యా, చల్లారిపోతున్నా ఏసయ్యా, నువ్వు రావాలేసి అని మొదలెట్టేసిందంట. మొదలెడితే మధ్యాహ్నం అయిపోతుంది, 10 అయిపోతుంది, రావట్లేదు ఏసయ్యా. భోజనం టైం అయిపోతుంది, రావట్లేదు ఏసయ్యా. మధ్యాహ్నం అయిపోతుంది, రావట్లేదు ఏసయ్యా. ఇక అప్పుడు దాకా రావాలని ఆవిడ, నువ్వు రావాలేసయ్యా, చల్లారిపోని ఏసయ్యా అంటుందంట. హల్లెలూయా. అప్పటికే కొంతమంది వచ్చి అమ్మా మొద్దుంటే ఏమని అతను బా అంటుంది, యువతలు పో అంటుంది. పిల్లలు వచ్చి నానమ్మ అగ్గ రోటి అట్టవే మాకంటే అతను బా ఏసుపోకు చేసినవి అంటుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎడతలేదు, కానీ ఏసైనా ఏమంటుంది? నువ్వు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సాయంత్రం అయిపోయింది, ఆయన రాలేదు. ఇక గొళ్ళు మన ఏడుతూ మొదలెట్టింది. నేను ఎంత కష్టపడి చేశాను ప్రభువా,
ఇవన్నీ ఇలా ఉండిపోని నాయనా అని ఏడుతూ ఉంటే ప్రభు అంట, నేను ఎన్నోసార్లు వచ్చానమ్మా, నువ్వు రావాలని అనే పట్టులో ఉన్నావు కానీ నన్ను మాత్రం ఎక్కడ పట్టించుకోలేను. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా వచ్చావు ప్రభువా? నువ్వేమో మా మధ్యాకాశంలోంచి అలా డైరెక్ట్గా వచ్చేస్తావంటే ఇంటి మీద 4 పెంకులు తీసే ఉంచాను ప్రభు. ఈవిడ తీసి పెట్టిందంటే పైన కప్పు. హల్లెలూయా. ఆ కప్పులోంచి డైరెక్ట్గా కిందకు వచ్చేస్తామని నేనేమో కప్పులో చూస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. నీకు ఇష్టమైనట్టుగా రాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు నచ్చినట్టుగా రాడు, నువ్వు కోరుకున్నట్టుగా రాడు. హల్లెలూయా. నీకిష్టము కాని రీతిలో నడిపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంది, గాలి తనకిష్టమైన చోటు నుంచి మొదలుపెట్టి ఏమంటే తనకిష్టమైన చోటుకి వెళ్తాంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆల్రెడీ మీరు నడిపించబడుతున్నారు. ఆల్రెడీ మీరు నడిపించబడుతున్న వ్యక్తులైతే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మందిరానికి మాత్రమే ఏమండి ప్రాధాన్యత కాకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడున్నా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. మీ ఇళ్లల్లో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కనబడాలి. ఏమండి, మీ ఇళ్లలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉందనుకోండి, మారు మనసు లేని లోకములో గడిపే భర్త మారిపోతాడు, పిల్లలు మారిపోతారు, కుటుంబం మారిపోతే, అలా మీ కుటుంబం ఎప్పుడైతే మారిపోయిందో మీ వీధోళ్ళు మారిపోతారు. ఆ తర్వాత మీ ప్రాంతం అంతా మారిపోతే ఆమెననుకునే హల్లెలూయానే ఏమి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘంలో అలా అంటే ఒక ఆవిడ అందే, మేము మారింది సార్లే అండి, ఇంకా వాళ్ళు కూడా ఎందుకు లేండి అంటుంది. 5 వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము మారింది చాలండి, మేము వచ్చింది చాలండి అంటే పరలోకంలో ఇప్పుడు ఒక్కవిడికి వెళ్తానమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అన్నాను, మరి మీ భర్త గారు మారొద్దండి, మీ భర్త గారు మారొద్దంటే ఆ మారొచ్చోడు మారడండి అంటుంది. ఎవరటండి? ఆ మారొచ్చోడు మారడండి. మీకు అనవసరంగా మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మా ఆయన కోసం ప్రార్థన చేయకండి. ఎంత బాధ వచ్చేసిందో ఆవిడికి పాపం ఆయన బట్టి. హల్లెలూయా. ఎంత నలిగిపోతుందో పాపం ఆవిడ ఆయన బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడి కోసం మీరు ప్రార్థన మాత్రం చేయకండి. ఆడు మారడం, ఆడని నువ్వే అన్నప్పుడు ఇంకెందుకు మారతాడు? హల్లెలూయా. మారడం కాదు, మార్పించే ఆత్మచేత మనం నింపబడాలి. నేను అంటాను, మనం మారుతాం అసలనే. అమ్మ, మనం మారుతామా? అసలు మన పూర్వ చరిత్ర చూస్తే గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు మన వెనక జీవితం చూస్తే అబ్బో అయ్య బాబోయ్ మామూలు జీవితము కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు ఎవరైనా అంటే చాలు మనకేమొచ్చేది, వరకే కోపం వచ్చేసేది. ఎవరైనా అంటే చాలు దెబ్బలాటికి రెడీ అయిపోయేవాళ్ళం. మరి ఇవాళ ఏమైపోయాం? గొర్రె పిల్ల అయిపోయాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. సాధు స్వభావం వచ్చేసింది. హల్లెలూయా. నువ్వెన్నైనా అనుకో, యేసు నామములో ఇదిగో నేను ఓపుకుతో ఉన్నాను, ఓరిమితో ఉన్నాను అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నిన్నెవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. పూర్వానికి ఇప్పటికీ తేడా వచ్చిందా లేదా మీలో? పూర్వానికి ఇప్పటికీ ఆ రోజులు తేడా వచ్చిందా లేదా? పూర్వం ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు మీరు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే, మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే మీ మాటల్లో వచ్చిన మార్పుకి పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏ ఆత్మచేత మనం నింపబడాలండి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. మన కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడు పరిపాలన మొదలగునుగాక. పరిశుద్ధాత్ముడు నీ భర్తను మార్చునుగాక, నీ కుమారులను మార్చునుగాక, నీ ఇంట్లో ఉన్నవారందరినీ మార్చునుగాక. మార్చడమే కాదు, మందిరానికి నడిపించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మార్పు దయచేస్తాడు. కానీ మనం ఏమనుకున్నాం తెలుసా? పరిశుద్ధాత్ముడిని గుళ్ళో మాత్రమే పొందుకున్నాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడి యొక్క ఊసు, ప్రస్తావన, ఆలోచన లేనేలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు బైబిల్ అందులో ఒక మాట రాయబడిందండి, భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ ఆడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు, వాడు దేవునితో మాట్లాడుతూ మర్మములను పలుకుతున్నాడు అంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇంకో మాట ఉంది, భాషలతో మాట్లాడువాడు, ప్రవచనము చెప్పువాడంట సంఘమునకు క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడండి. కలగచేయువాడు ఏమండి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. సంఘానికి ఏం కలగజేస్తున్నాడంటమ్మా? క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడంట. కాబట్టి మనము భాషలు మాట్లాడువారిగా, ప్రవచించు వారిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలి. హల్లెలూయా. ఏమండి, ఒక చీకట్లో ఉన్న వ్యక్తి, లోకంలో ఉన్న వ్యక్తి నిన్ను చూస్తే చాలు అతనికి ఏదో ఒకటి అనిపించాలి. అలా అనిపించటమే ఆత్మ తాకిడి అంటే. ఆమె ఏం చెప్తామా? హల్లెలూయా. అలా అనిపించడం అంటేనే ఆత్మ తాకిడి. అలా అనిపించడం అంటేనే ఆత్మ చేత దర్శించబడ్డం. దేవునికి స్తోత్రం. ఈ పూట నేను చెప్తున్నాను, మారు మనసు తగిన ఫలం అంటే ఒకటి బాప్తిస్మము, రెండవది ఏంటి చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. 51వ కీర్తనలో దావీదు గారు ఇలా మాట్లాడుతుంటాడు, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరపరచవద్దు, తీసివేయొద్దు అంటాడు ఆయన. ఎలా అనగలిగాడు ఆ మాట? దావీదు గారు ఏమైనా పాండిత్యం నేర్చుకున్నవాడా? దావీదు గారు ఏమైనా వాక్య సంబంధమైన మరి పౌలు గారు లేగా ఏమైనా ప్రియులరా నేర్చుకున్నవాడా అంటే దావీదు గారు ఏం నేర్చుకోలేదు. దావీదు గారి యొక్క ఆలోచనలు గమనిస్తే చిన్ననాటి నుండి కూడా దావీదు గారు ఏం చేస్తాడంటే గొర్రెలు మేపుతూ ఉండేవాడు. ఉదయం గొర్రెలు తోలికెళ్ళిపోయేవాడు, సాయంత్రం దాకా గొర్రెలు మేపేవాడు. కానట ఆయనకు ఒకటి వచ్చంట, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటో తెలుసా అండి? ఆరాధన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అరణ్యములో ఆరాధన చేస్తూ ఉంటే జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? అరణ్యమట దేవుని ఆత్మచేత నింపబడిపోయేదంట. అరణ్యము దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడిపోయిందో, ఒకనాడట సింహం వచ్చి గొర్రెల్లో ఒక గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోతుంటే సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చేసాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చిందండి ఆ బలం? ఎలా వచ్చింది ఆ బలం? ఏంటి, దావీదు సింహం కంటే బలవంతుడా? కాదు కదా. సింహము కంటే దావీదు బలవంతుడు కాదు. కానీ సింహాన్ని చీల్చగలిగాడంటే అది దావీదు బలము కాదు, ఆత్మ బలము. ఎలుగుబంటిని చంపేశాడు. ఎలా చంపాడు అంటే ఆత్మ బలము చేత. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు నీ కుటుంబంలో కూడా అరణ్య వాతావరణం ఉందేమో. ఇక్కడ ఉన్నంతసేపు నవ్వుతున్నావు నువ్వు, ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటున్నావు నువ్వు, ఇక్కడ ఉన్నంతసేపు ఒక పరలోకంలో ఉన్నట్టుంది మందిరంలో ఉంటే అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి నీకు అరణ్య వాతావరణం కనబడుతుంది. ఇంట్లోకి అడిగట్టగానే అరణ్య వాతావరణం కనబడుతుంది. అలా గుమ్మాలు అడిగట్టగానే కష్టాలు కనబడిపోతున్నాయి, వ్యాధులు కనబడిపోతున్నాయి, సమస్యలు కనబడిపోతున్నాయి, బాధలు కనబడిపోతున్నాయి, చింత కనబడిపోతుంది. ఇక వెళ్ళగానే నీ మొక్కవళికలు ఏమైపోతాయి? సంతోషంగా ఉన్న వ్యక్తివి ఉసూరు మంట అయిపోతుంది. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనుకో, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ అరణ్య వాతావరణాన్ని కూడా నీవు ఆనందకరమైన ఆరాధన వాతావరణంగా నీ ఇంటిని మార్చుకోవడానికి కృపగల దేవుడు ఆయన కార్యము నీ ఇళ్లలో జరిగించునుగాక. హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న శోధన తొలగిపోవునుగాక, కష్టము తొలగిపోవునుగాక, చింతలు తొలగిపోవునుగాక, అపవాది కట్లు తెగిపోవునుగాక. నీ కుటుంబంలో ఏదైతే ఈ పోటేలుబడి చేస్తుందో అది యేసు నామములో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు అది దూరం అయిపోవునుగాక. నమ్మితే చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రతి చీకటి కార్యము లయపరచబడునుగాక, ప్రతి అపవాది కార్యం తెగిపోవునుగాక. హల్లెలూయా. చెప్పండి. రెండవదిగా మనం కలిగి ఉండాల్సిన మరొక ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. హల్లెలూయా. నింపబడలేదు అంటలేదు, నింపబడ్డారు మీరు. కానీ అది మందిరం వరకు కాదు. చెప్పండి. నీ గదిలో కూడా అదే అభిషేకం పనిచేయాలి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అదే అభిషేకం పనిచేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓ భర్త గారు ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ చెప్పాడు. మా ఆవిడండి మధ్యలో అరామిక్ భాష మాట్లాడుతుందండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ భాష అంట? అరామిక్ భాష. నేను అనుకున్నాను
అంటే ఆవిడ కొంచెం కొయిటా వెళ్ళిందిలేండి, అంతకుముందు కొయిటా వెళ్ళారు కాబట్టి కొయిటా వెళ్ళారు కదా, ఒకేలా భాష కదండి. కొయిటా భాష ఏంటో కొంచెం నాకు తెలుసండి, కానీ ఆ భాష కాదు ఈ భాష కాదండి, అరామిక్ భాష, అదో రకమైన భాష అండి. అస్సలు అర్థం కావట్లేదండి. అంట్లతో ఉంటుందా, ఓ ఆ భాష మాట్లాడుతూ ఉంటుందండి. అండి బట్టలు ఉతికేస్తుందా, ఆ భాష మాట్లాడుతుందండి. ఇల్లు తుడుతూ ఉంటుందా, ఆ భాష మాట్లాడుతూ ఉంటుంది. ఆ భాష మాట్లాడినప్పుడు అలా నాకు భయం వేసేస్తుందండి పాస్టర్ గారు. ఓసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ కోసం ప్రార్థన చేయండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతకే ఆవిడ ఏమన్నదంటే, హల్లెలూయా, నువ్వు మందిరంలోనే కాదు భాషలు మాట్లాడేది, ఎక్కడ మాట్లాడాలి చెప్పండి, ఇంట్లో కూడా. ఈవిడేం చెప్తుంది చెప్పండి, తుడుతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి భాషలు మాట్లాడేస్తుందండి. అంట్లు తోంతో కూడా ఏం చేస్తుంది, బట్టలు ఉత్తుతో కూడా ఏం చేస్తుంది. ఆ భర్త గారికి విచిత్రం అనిపించానండి. అరామిక్ భాష అన్నాడు. అది అరామిక్ భాష కాదు బాబా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అది దేవుని భాష, హల్లెలూయా. అది పరలోకపు భాష, హల్లెలూయా. అది పరలోకపు భాష. ఆమెకు నీ తెలియకుండా దేవునితో మాట్లాడుతుందయ్యో, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమో కానండి, అంతకుముందు రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఆర్ఎంపీ డాక్టర్ మా ఇంటి ముందు ఉండేవాడండి. ఎందుకు, 2 ఇంజక్షన్లు చేయించుకునేది మా ఆవిడ, దేవునికి స్తోత్రం. రోజు ఆడికి 200 ఇచ్చి పంపించేవాడు నేను, ఏమండి. కానీ ఎప్పుడైతే ఆ భాష మాట్లాడడం మొదలెట్టిందో, ఇప్పటికి ఇంజక్షన్ లేదండి పాస్టర్ గారా, ఇప్పటికి హాస్పిటల్ లేదండి పాస్టర్ గారా, ఇప్పటికి మోకాళ్ళు నొప్పులు లేవు పాస్టర్ గారా, ఇప్పటికి మెల్లాగటం లేదు, ఇప్పటికి తలపోటు లేదు, గ్యాస్ లేదు, మరొకటి లేదు. ఏమైపోయింది, ఎగిరిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనము భాషలు మాట్లాడేవారిగా మారిపోతే నీలో ఉన్న అనారోగ్యం పోతుంది, నీలో ఉన్న చీకటి పోతుంది. ఏళ్ల తరబడి నిన్ను ఏడిపిస్తున్న తలపోటు ఉందే, ఆ తలపోటు పోద్ది. నడుం పోటుందా, పోద్ది. కడుపు నొప్పి ఉందా, పోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు కడుపు నొప్పి అవసరం లేదు, నాకు కడుపులో నొప్పిగా ఉన్నట్టు ఉందే అని ఇలా అనుకున్నాం అనుకో, వచ్చేద్ది అంతే. అది వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటుంది. తీసుకెళ్ళిపోమన్న తర్వాత ఇంజక్షన్లు పొడిపించేస్తుంది, మళ్ళీ పిల్లలు వేయించేస్తుంది. ఏమండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం తలపోటుగా ఉన్నట్టుగా ఉందే, అంతే, తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అనుమానం వచ్చిందా నీకంతే చాలు, అది రెడీగా పక్కనే ఉంటుంది. నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు పిలుస్తావని చూస్తున్నాను, నువ్వు పిలిచావుగా, వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది కావాలని చెప్తారో మరి నెపం చెప్పాలని చెప్తారు, తెలదు కానండి. ఏమ్మ మొన్న ఆదివారం ప్రార్థన రాలేదేంటి రమ్మంటే, జ్వరమండి నాకు. ఒత్తిదే, జ్వరం అనేది ఏం లేదు, నాకు చెప్పడం కోసం నాకు జ్వరమండి. మా అత్తగారు చెప్పలేదండి మీకు, ఈ మధ్యలో మా అత్తగారికి సరిగ్గా కనిపించట్లేదు కళ్ళు, నేను ఎందుకు లేగలేదో చెప్పట్లేదు. మళ్ళీ ఇద్దరికి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమ్మా జ్వరమండి, సరే ఆదివారం సోమవారం అయిపోయింది, మంగళవారమో బుధవారమో అమ్మ అని వెళ్తే నిజంగా ముసుకెట్టుకుని అమ్మ అంటే ఇప్పుడే వచ్చిందండి జ్వరం, దేవుని స్తోత్రం. ఆదివారం రాకుండా మందిరానికి జ్వరం అని అంటావా, జ్వరము. ఆ జ్వరం ఏం చేసింది, నిజంగానే వచ్చింది, హల్లెలూయా. మన నోట్లో అంటే దేవుడు ఏం పెట్టాడు తెలుసా, ఆశీర్వాదమును శాపమును పెట్టాడంట. నువ్వేది కోరుకుంటావో అది జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలా అనకూడదు. ఎప్పుడు, ఒరే నీకు జ్ఞానం లేదురా, నీకు తెలివి లేదురా, నువ్వు అలాంటోడురా, నువ్వు ఇలాంటోడురా అని అనకూడదు వాళ్ళని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసండి, అలా అంటే వాళ్ళు నిజంగా అలాగే అయిపోతారు, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమంటే సంపన్నులు అవుతారని దీవించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మాట నేను చెప్తాను, ఈ బల్బు కనిపెట్టిన ఆయన పేరు ఏం పేరండి, థామస్ అల్వా ఎడిసన్. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పేరు తిరక్కే అలా చెప్పాను నేను, హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్. ఆయన అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అంట, ఏమండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం చదువుతున్న కొంచెం ఎదిగి పెద్దదిగి ఒక 5వ తరగతి 6వ తరగతి చదివే వయసులో ఉన్నట్టండి, క్లాస్ టీచర్ గారు ఒక లెటర్ పంపించిందంట. ఈ లెటర్ పట్టుకెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వి అని చెప్తే
ఆ లెటర్ అట్టుకెళ్ళి ప్రియులారా ఇచ్చితే ఆ లెటరు చదువుతూ ఉందంట. వాళ్ళ అమ్మ చదువుతుందంట. మా టీచర్ ఏం రాసింది మమ్మీ, చదువు మమ్మీ అని అంటే, ఇదిగో మీ అబ్బాయి చాలా జ్ఞానవంతుడు, మీ అబ్బాయికి మేము చెప్పే చదువు పనికిరాదు, ఇంకా ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు చెప్పాలి, మీ అబ్బాయి అంత క్లవర్ ఎవరో లేరు, కాబట్టి మేము మీ అబ్బాయికి చదువు చెప్పలేని వారము కనుక ఇక రేపటి నుంచి మీ అబ్బాయిని ఇంకా పెద్ద దాంట్లో జాయిన్ చేయండి అని రాశారంటే, అబ్బా నిజంగా అలా రాశారు మమ్మీ, నేను అంత జ్ఞానవంతుడా మమ్మీ అమ్మా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయన అద్భుతమైన సైంటిస్ట్ అయిపోయాడు, గొప్ప శాస్త్రవేత్త అయిపోయాడు. ఏమండి, ఆయన బల్బును కనిపెట్టాడు ప్రపంచవ్యాప్తంగా. ఏమండి, థామస్ అల్వా ఎడిసన్ అంటే గొప్ప పేరు వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళ మమ్మీ ప్రభువునందు నిద్రిస్తే అప్పుడు ఒక రోజునట వాళ్ళ మమ్మీ గదిలోకి వెళ్ళి అన్నీ మొత్తం చూస్తున్నాండి. మా అమ్మగారికి ఏమేమి సామాన్లు మొత్తం చేస్తూ ఉంటే ఇతను స్కూల్లో రాసిచ్చిన లెటర్ దొరికిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వ తరగతిలో ఉన్నప్పుడు లెటర్ దొరికిస్తే ఆ లెటర్ని చదువుతున్నా. అందులో ఏమనుందంటే, మీ అబ్బాయి అంత మొద్దోడు ఇంకొకడు లేడు, పొరపాటున స్కూల్కి పంపించకండి, ఆడు ఎంత చదువు చెప్పినా ఆడికి చదువు రావట్లేదు, ఇలాంటోడు స్కూల్కి వస్తే ఉన్న పిల్లలు కూడా పాడైపోతారు, కాబట్టి ఇంకెప్పటికీ ఇలాంటోడిని స్కూల్కి పంపించొద్దు, వీడికి చదువు అనవసరం అని రాసిందంట. కానీ అలా అమ్మ ఎలా చదివిందండి, మార్చి చదివింది. అప్పుడు ఆ లెటర్ పట్టుకొని కన్నీళ్లతో అలాగే ఉండిపోయాడంట. మా అమ్మ ఆ రోజున నన్ను అలా ప్రోత్సహించకపోతే నేను ఈ రోజున ఇంత గొప్పవాడిని అయ్యేవాడిని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీ పిల్లలు అందరి పిల్లల్లాగా జ్ఞానవంతులు కాకపోవచ్చు, నీ పిల్లలు అందరి పిల్లల్లాగా చదువుకునే విషయాల్లో కాస్త పేరు సంపాదించకపోవచ్చు, నీ పిల్లలు అందరి పిల్లలాగా మాట వినకపోవచ్చు, అన్నంత మాత్రాన వాళ్ళని పనికి మాలోళ్ళ కింద ఎంచొద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా, వారు భవిష్యత్తు నీ చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. వారి యొక్క దీవెన నీ చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కాబట్టి రే, నువ్వు గుడికొస్తే వాక్యం విన్నవరా, నువ్వా అలర చేసేస్తావురా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంకో ఈ ఫోన్ అట్టుకుని ఇంట్లోనే ఉండు అని ఆడికి ఏదోటి ఇస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనమేమో పిల్లలు ఏమిస్తామంటే ఏ డోలు మరో ఏదో చూడమని ఇస్తాం, ఆడేమో ఇది ఆన్ చేసుకుని దెయ్యాల సినిమాలు రావాలి అంటున్నాడు. మొన్న ఒక రోడ్డుకి పోనిస్తే ఆడు యూట్యూబ్ ఆన్ చేసే ఆ స్పీకర్ ఆన్ చేసి అన్నాడు, దెయ్యాల సినిమాలు రావాలంటాడు. ఆడెంత ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అలా మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మనల్ని నడిపిస్తాడు ప్రియ. అందుకే నువ్వు మాట్లాడినా, నువ్వు ఏం చేసినా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి, భాషలు మాట్లాడాలి, అభిషేకంతో నింపబడాలి. మీరు గమనించండి, అపోస్తుల కార్యాల గ్రంథం మనం చదివితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత హల్లెలూయా వారు ఆత్మ బలము చేత దేవుని కార్యాలు చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున మీ దైవజనులు అలాంటి ఆత్మ బలం చేత నడిపించబడుతున్నారు కాబట్టి ఇన్ని పరిచర్లను సమర్థవంతంగా నడిపించగలుగుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, ఎడతెరపు లేకుండా ఒక్క ఆదివారం వస్తే ఒక్కొక్కరు ఎన్ని సంఘాలు చూస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఆరాధన జరగాలి కదా. ఆరాధన జరిగిస్తున్నారా లేదా? శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ మోళ్ళ పర్రు అమ్మా, ఎక్కడ కొండంగి పల్లిపాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నక్కకే నాకలోకానికి అంత దూరం ఉంది. హల్లెలూయా. ఎక్కడండి? దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక మాట చెప్పనా, అయ్యగారికి చాలా దగ్గరగా కనబడుద్ది దూరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతలే వెళ్ళిపోతామని అంటారండి. ఇదేం తక్కువ దూరం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది వరకంటే ఇటు వంతులు లేనప్పుడు, ఇవేమీ లేనప్పుడు అంట ఇలా భీమవరం నుంచి తిరిగి వచ్చేవారంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆ మాట అనగానే ఆ మాంతన ఆగిపోయింది నా గుండె. దేవుని స్తోత్రం. భీమవరం అంటే మాటలేంటండి, హల్లెలూయా. పొద్దున్న వర్షం వస్తుందని చెప్పి నేను రెడీ అయిపోయాను. 9ంటికే రెడీ అయిపోయి 9:30కే రెడీ అయిపోయి స్నానం గీనం గట్రా రెడీ చేసేసుకుని రెడీగా ఉన్నాను. తగ్గదే ఈ వర్షం, హల్లెలూయా. అదిగో తగ్గుద్దంటే 10 అయిపోయింది. ఇప్పుడు అయ్యగారు ఫోన్ చేసి చెప్పాను, అయ్యగారు మరి వర్షం వచ్చేస్తుంది, మరి వస్తానండి నెమ్మదిగా, కంగారు పడకండి అని చెప్పేసి ఇక ఆ వర్షంలోనే ఒక కవర్ వేసుకుని బయలుదేరిపోయాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వస్తుంటే ఎంత వచ్చినా తరగదే రూటు. దేవునికి స్తోత్రం. భీమవరం మీకు తిరిగి రావాలి, తిరిగి వస్తూ ఉంటే తరగదే రూటు. అప్పుడు అనిపిస్తుంది నాకే ఒక్క పూట వెళ్తాకి ఇంత కష్టం అనిపిస్తే మరి ఆయన ఎలా నడిపించబడతాడంటే ఆత్మ బలము చేత నడిపించబడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోపల ఉన్న ఆత్మ అంటదే ఓర్చుకో, లోపల ఉన్న ఆత్మ అంటదే ఎంత శ్రమైనా సహించు, లోపల ఉన్న ఆత్మ అంటదే ఎంతైనా భరించు, కానీ అక్కడ పని జరిగించు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను పొగుడుతాకి చెప్పట్లేదు, మ్రొక్కుబడి చెప్పట్లేదు, మళ్ళీ పిలుతారని చెప్పట్లేదు. నేను నిజం చెప్తున్నాను. దైవజనులు ఎంచుకున్న ప్రతి పరిచర్యలో గొప్ప ఆత్మ నడిపింపు ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకులు గొప్పతనం కాదు, ఇక్కడ నిలబడితే చాలు దేవుడు వాళ్ళ చేత మాట్లాడతాడంతే. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నిలబడతాం కాదండి, ఆత్మ చేత నింపబడిన బలిపీఠాలు ఇవే, ఆత్మ చేత నింపబడిన స్థలాలు ఇవి. మా బోటు వంటి వాళ్ళు ఒక్క పూట వచ్చే ఎంత సంతోషిస్తున్నారంటే మీరు ఎంత ధన్యులమ్మా. ఆదివారం వస్తున్నారు మీరు ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిపాలన చేయాలి. పరిశుద్ధాత్మలో మీరు ఏమండి సంతృప్తికరంగా నడిపించబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రాలు చెప్తారండి, ఇంకొంచెం గట్టిగా స్తోత్రాలు చెప్తారా? యేసయ్యకు మహిమ వచ్చినట్లుగా స్తోత్రాలు చెప్తారా? సమయము సమీపిస్తున్నది కనుక ఇక 3వ విషయంలోకి వెళ్ళిపోతాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 3వ విషయం చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఏమండి, అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి ఏమండి 2వ అధ్యాయములో మనం చూడగలిగితే 3వ విషయం ప్రియులారా, 3వ విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి దయచేసి. 44వ వచనం తల్లి, 44వ వచనం. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియూ కాక వారు చరచర ఆస్తులను అమ్మి, గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు 3వదిగా ప్రియులారా, వాళ్ళ కలిగి ఉన్న మరొక లక్షణం ఏంటి తెలుసా? ఏమండి, వారు కలిగి ఉన్న దానితో సంతృప్తిగా ఉండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మిగిలింది ఏం చేస్తున్నారంటండి అమ్మ? మిగిలింది ఏం చేస్తున్నారంట? అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఏమండి ఇక వాళ్ళకి ఎలా కనబడుతున్నాయంటే ఏది కూడా విలువగా కనబడతలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బంగారం విలువగా కనబడదు, డబ్బు విలువగా కనబడదు, వాళ్ళకున్న ఆస్తులు విలువగా కనబడతలేదు. మరి ఏది విలువగా కనబడుతుందంటే దేవుడు తప్ప ఇక ఏది మాకు విలువైంది కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు తప్ప ఏది విలువైంది కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు మాట చెప్తున్నాను, ఆస్తే సంపాదించాలంటే, అంతస్తులే సంపాదించాలంటే, పేరే సంపాదించాలంటే, ప్రఖ్యాంతలు సంపాదించాలంటే దైవజనులు పని చేయ అవసరం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి మంచి చదువు ఉంది, హల్లెలూయా. మంచి టాలెంట్స్ ఉన్నాయి, మంచి జ్ఞానం ఉంది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆయనకున్న ఆ జ్ఞానం పెడితే అమర కోటీశ్వరుడు అయిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ దేవుడి పని ఐశ్వర్యంగా ఎంచుకున్నాడు. ఆయన దేవుడి పనే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమస్తాన్ని విడిచిపెట్టి, సౌకర్యాన్ని, సుఖాన్ని అన్నీ విడిచిపెట్టి దేవుని పని కోసం ఏమండి కష్టపడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను. ఈ రోజున మనకి దేవుని కంటే బంగారం విలువగా కనపడిందంటే అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. హల్లెలూయా.
దేవుని కంటే మనకి మన పని ఎక్కువ, అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. నేను అంటాను అన్నిటికంటే మనం ఏది ఎక్కువగా కనబడాలి మనకి? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు చూడండి, కలిగిన వాటితో సంతృప్తిగా ఉండి మిగిలింది ఏం చేస్తున్నారటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమండి 3 రోజులు మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే, ఇదిగో అందరికీ భోజనాలు ఎట్టాలన్నారు. అందరికీ భోజనాలు ఎట్టాలంటే వాళ్ళందరూ అన్నారు, అయ్యా మా దగ్గర ఏమీ కూడా లేవు. శిష్యులు అన్నారు, ఇంతమందికి భోజనాలు అటువంటి ఎక్కడి నుంచి తెచ్చేస్తా? కంగారులో మీరు మాట్లాడేశారు కానీ, మాట ఇచ్చారు కానీ, పర్లేదులే మేము చదువుకుంటాం, పంపించేయండి వాళ్ళని, వాళ్ళు ఎక్కడో చోట తినేసి వెళ్ళిపోతున్నారండి. కుదరదు, వాళ్ళందరికీ మీరు భోజనము పెట్టాలి. సరే, అందరికి పెట్టాలన్నారు కానీ ఈ మాట అందరూ అన్నారు కానీ ఏ ఒక్కరికి ఏ మనసు రావట్లేదు. చెప్పాలి, ఆయనకి ఏదో అవసరమైంది, ఏదో ఇవ్వాలి, అలాంటి మనసు రావట్లేదు. అలా చూస్తున్నారు అంతే. ఈ లోపల ఒక కుర్రోడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? పోనీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు, అరే ఆ కుర్రోడే ఇచ్చాడు కదా, మనం కూడా ఇద్దామని మనసు ఎవరికైనా వచ్చిందండి? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అయ్యో ఒకడు ఇచ్చాడు, మనకు ఒకడు మార్గం వేశాడు, ఒకడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అన్న మనసు లేదు. లేకుండా ఏం చేస్తున్నారంటే అలాగే చూస్తున్నారు. అప్పుడు ఆటితోనే యేసయ్య ఏం చేశారంటే చెప్పండి, కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆశీర్వదించి వాటిని విరిచి వడ్డించడం ప్రారంభించారు. ఎప్పుడైతే అవి వడ్డించడం ప్రారంభించారో ఏమండి, అక్కడ రాయబడి ఉంది, వారు సంతృప్తిగా తిని, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతగా తిన్నారటండి? బేవమంట తిన్నారు. హల్లెలూయా. కడుపు నిండా తిన్నారు. తినిన తర్వాత మిగిలిన ముక్కలు ఎత్తించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మిగిలిన ముక్కలన్నీ ఎత్తాటండి. ఏమండి 12 గంపలైనవి అంటే, గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని రంగాల్లో విజయం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నా విజయాన్ని తీసుకొస్తున్నాడు. ఏ పని మొదలెట్టినా అద్భుతంగా చేస్తున్నాడు. మరి దేవుని సముఖములో మనము సంతృప్తి చెందిన తర్వాత దేవుడికి ఇవ్వాలా వద్దా? హల్లెలూయా. నేను ఏ ప్రసంగం చేసినా ఈ పాయింట్ టచ్ చేయకుండా నేను వెళ్ళను ముందుకి. గట్టిగా స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఎందుకంటే ఇవ్వటంలోనే ఆశీర్వాదం ఉందని నేను ఎరుగుదును. మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో? హల్లెలూయా. ఉందని గుర్తు. నేను ఇక్కడ బేవారం దగ్గర ఒక చోట సేవ చేసేవాడిని. ఏమండి రూపాయన్నర వచ్చేది కానుక. ఎంతమ్మా చెప్పాను, మీకు గుర్తుందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రూపాయన్నర పకోడీ తినేసేవాడిని నేను. సంవత్సరం పకోడీ తినేసాను కానీ గ్యాస్ పెరిగింది కానీ ఆత్మలు పెరగలేదు నాకు. ఏమీ జీవితం లేదు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ దేవుడికి ఇవ్వటం ప్రారంభించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1 సంవత్సరంలో 75 మంది ఆత్మలను దేవుడిచ్చాడు నాకు. ఒక సేవకునిగా నాకే ఇంత అద్భుతమైన కార్యం చేస్తే మరి మీ జీవితంలో ఇంకెంత అద్భుతం చేస్తాడు దేవుడు. కాబట్టి ఇచ్చి చూడండి, ఆశీర్వాదాన్ని పొందండి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుడికి ఇచ్చే దాంట్లో కొరత ఉండకూడదండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడికి ఇచ్చే విషయంలో ఏముండకూడదమ్మా? కొరత ఉండకూడదు. ఇలాగివ్వాలా అలాగివ్వాలన్న ఆలోచనలు ఉండకూడదు. దేవుడికి సంతృప్తిగా ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ ఎంత అద్భుతం. వారు చెర ఆస్తులు అమ్మి ఎక్కడ తీసుకొచ్చారంట? అపోస్తుల పాదముల దగ్గర పెట్టారంట. వాళ్ళు చెర ఆస్తులు అమ్మి పట్టుకొచ్చి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనం ఏం చేస్తున్నాం? నేను ఇప్పుడు మిమ్మల్ని అమ్మేని అంటలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది బిగిసిపోయారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఏమీ అమ్మొద్దు. కానీ నేను అంటాను ప్రియులారా, మీరు కలిగి ఉన్న దాంట్లోనే దేవుడికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి తెలుసా? నెంబర్ 1 చెప్పండి. మొట్టమొదటి మాట బాప్తిసం పొందాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మను పొందాలి. నెంబర్ 3 ఏమండి దేవుని కంటే ఏది మనకి ఎక్కువ ఇదిగా ఎంచుకోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కంటే వస్త్రాన్ని ప్రేమిస్తే చినిగిపోద్ది. దేవుని కంటే బండిని ప్రేమిస్తే పాడైపోద్ది. దేవుని కంటే ఇంటిని ప్రేమిస్తే ఏదోటి అవుతుంది. దేవుని కంటే పనిని ప్రేమిస్తే నీ వద్ద నుండి తీసివేయబడద్ది. దేవుని కంటే ప్రార్థన కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమించకూడదు. హల్లెలూయా. ఈ కూడికలే ఎక్కువని ప్రేమించాలి. ప్రార్థన ఎక్కువని ప్రేమించాలి.
ఏమండి, అలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఒక బలమైన కృపను విడుదల చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నాకు దేవుని పని కంటే మరి ఎక్కువ కాదు, ఈ కూడికల కంటే ఎక్కువ కాదు, ఇదిగో ఈ ప్రార్థనల కంటే నాకు ఎక్కువ కాదు అని ఎప్పుడైతే మీకు మార్పు వస్తుందో అప్పుడు దేవుడు మీ పక్షంగా నిలబడిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి కొందరు నిద్ర ఎక్కువని మానేసిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వర్షం వస్తుందని మానేసిన వాళ్ళు ఉంటారు. ఈ రాత్రి కొంతమంది ఆ పలానది ఏదో పెట్టుకుని మానేసి ఉంటారు. నేను అంటాను ప్రియులారా, దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ఎంచుకోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్న దాంతో ఏం చెందాలి చెప్పండి. మీకు మాట చెప్పిన, తృప్తి అనేది గొప్ప ఆస్తి అంటండి. తృప్తి అనేది గొప్ప ఆస్తి. తృప్తి అనేది గొప్ప ఆస్తి. చూచుట చేత కన్ను ఎప్పుడైనా తృప్తి చెందుతుందండి అమ్మా? తినడం చేత ఎప్పుడైనా పొట్ట తృప్తి చెందుతుందా? హల్లెలూయా. కోళ్ళు పారాలు తినేసింది కడుపు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ కూడా కోడి ముక్క కనబడితే చేయవద్దందో ఈ కడుపు రని పారాలు వెళ్ళిపోయినాయి ఈ కడుపులోకి. హల్లెలూయా. ఏమండి, ఎన్ని పారాలు వెళ్ళిపోయినా ఇంతవరకు తిన్నావు కదా చాలే ఆపే అంటదండి కడుపు. మొక్క చూడగానే ముచ్చట పడిపోతే. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎన్ని రకాల డిజైన్స్ కట్టు, చీరలు కానీ డ్రెస్సులు కానీ కట్టు, అబ్బే పొరపాటును కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా డిజైన్స్ ఏమీ లేవా? ఆడు అప్పటికే తీసి 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 చేతులు లాగేస్తాయి ఆడికి, అయినా సరే ఇంకా లేవా అని అడుగుతాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూచుట చేత కన్ను, కడుపు తినట చేత, ఏమంటే ధరించడం చేత వస్త్రం. తృప్తి లేదు మనకు అసలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తృప్తి లేకపోవడమే పెద్ద ప్రమాదం అయిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే తృప్తి లేకపోవడం చేత ఏమైపోతున్నాడు మానవుడు అంటే ఆశాజీవైపోయి అవసరం లేని అన్నీ కావాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరి చేతిలోనో ₹1,00,000 ఫోన్ ఉంది. ఈ కుర్రోడు అనుకుంటాడు నాకు కూడా ₹1,00,000 ఫోను కావాలి అనుకుని ఎలాగా అప్పుడు అందులో ఓ మెసేజ్ వస్తుంది, మీరు 10,000 కట్టిన ఎడలా కనమా 90,000 ఈఎంఐ ద్వారా మీరు కట్టొచ్చు అని అనగానే అంతే 10,000 వెళ్ళిపోయి ₹1,00,000 తెచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయి ఏంటంటే అట్లనే ఏమంటారండి, ఈ అమ్మాయి నాకు సరిగ్గా తిరగట్లేదు, అవి కట్టడానికి తల ప్రాణం తోకొచ్చేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొన్న తల్లి బాధపడుతుందండి, పాస్టర్ గారండి మా అబ్బాయికి అయ్యేయో ఈఎంఐలు అంట, అవి లేనంత కాలం పోనాడండి బాబు. అవి కట్టడం మొదలెట్టిన తర్వాత అన్నం తినలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. ఆ తారీఖు వచ్చేటప్పటికి ఏదో నరాలు వీక్నెస్ వచ్చినట్టుగా వణుకుపోతున్నాడండి. అని అంటే చూచుట చేత కన్నేమైపోయింది, తృప్తి చెందక కావలసిందల్లా కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి జోడించి చెప్తున్నానమ్మా, నువ్వు కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు. తృప్తి చెందటమే కాదు, దేవునికి ఇవ్వడంలో సంతృప్తికరంగా నువ్వు మార్చబడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, దేవునికి ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు, తలగా మిమ్మల్ని చేస్తాడు, అప్పిచ్చేవారిగా చేస్తాడు మిమ్మల్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవాళ అప్పులకి వడ్డీలు కట్టలేక ఏమండి, వడ్డీలు ఇచ్చేవాళ్ళకేమో నెల ఎప్పుడు జోడుతుందని వాళ్ళు చూస్తున్నారు. మనకి అయ్యబాబు 31 తారీఖు వచ్చేస్తుందని మనకు కంగారు అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈరోజు దేవుడికి మనం ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇచ్చి శోధించండి, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చూస్తారమ్మా, ఘనమైన కార్యాలు మీరు చూస్తారు. చెప్తున్నాను చూడండి, మారు తనకిష్టమైన ఫలమైన భుజిస్తాడు. ఏంటి తనకిష్టమైన ఫలం అంటే మారు మనసు తగిన ఫలము. మారు మనసు పొందిన వారు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, నెంబర్ 1 వాళ్ళు బాప్తిసం పొందాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నెంబర్ 3 ప్రియులరా, వారు ఖచ్చితంగా ప్రియులరా దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చేయమంటే దేవుడు ఏమన్నా చెప్పండి, అబ్రహాం ఏమన్నా చెప్పండి,
అదేంటి ప్రభా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇచ్చామంటే అన్నాడండి. అస్సలు ఏమనలేదు. భార్య కూడా చెప్పలేదు. పనివారిని గాడిదలను సిద్ధపరిచి ఏమండి ఆ కట్టెలను సిద్ధపరిచి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆ పర్వతం మీదకి. తీసుకెళ్ళిపోతుంటే తండ్రిని అడుగుతున్నాడు కొడుకు, డాడీ కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, వధించడానికి గొర్రెదయ్యా అని అడిగితే అంతా యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు. పైకి తీసుకెళ్ళిపోయాడు, కాళ్ళు కట్టాడు, చేతులు కట్టాడు, బలిపీతం పెట్టి ఇలా కత్తెత్తుతుంటే అబ్రహామా నీకొక్కనొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడంలో నువ్వు వెనుదీయలేదు కనుక దీన్ని బట్టి నువ్వు నాకు భయపడివాడు అని నాకు అర్థమైంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. హల్లెలూయా. కాబట్టి మీ ఆస్తినా బంగారాన్న వెండినా దేన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణే ప్రేమించాలి. అట్టి కృపచేత మనందరము బలపరచబడదుము గాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.